మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి సవితతో పాటుగా పలువురు ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రధానంగా పారిశ్రామిక పార్కు బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలపైన పోలీసులు ఆంక్షలు విధించారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అయితే పరిగి పోలీస్ స్టేషన్లో పలువురు రైతులు కూడా నిర్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. అయితే పోలీస్ స్టేషన్ ముందు కాళ్ళాపూర్ రైతులతో పాటుగా గ్రామస్తులు కూడా ఆందోళనకు దిగారు. ధర్నాకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసుల కాళ్లు మొక్కుతున్నారు మహిళా రైతులు. ప్రస్తుతం మాత్రం పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సంబంధించి రైతులు ముందు నుంచి వ్యతిరేకిస్తున్న పరిస్థితులే మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయడం కోసం భూసేకరణ చేయాలని ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అనుమతి లేదంటూ కూడా రైతులతో పాటుగా నేతలను కూడా పోలీసులు అడ్డగిస్తున్నారు. సో ఒక్క ఇంచు భూమి ఇవ్వడానికి మేము సిద్ధంగా లేమంటూ కూడా రైతులు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో మనం చూస్తున్నటువంటి విజువల్స్, ఒకవైపు మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి నివాసం వద్ద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి, ఇంట్లో నుంచి బయటికి రాకుండా అడ్డగించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇంట్లో నుంచి బయటికి వచ్చి పారిశ్రామిక పార్కులో భూములు కోల్పోతున్నటువంటి రైతులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేతలు కూడా ప్లాన్ వేయడం జరిగింది. కానీ పోలీసులు అడ్డగిస్తున్నటువంటి వైనం. మరోవైపు పరిగి పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి పరిస్థితి, అక్కడ కూడా రైతులు భారీగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో పోలీస్ స్టేషన్లో కూడా రైతులను నిర్బంధించినటువంటి నేపథ్యం. సో బయట ఉన్నటువంటి రైతులు లోపలికి వెళ్లేందుకు యత్నిస్తున్నారు. మహిళలు కూడా గేట్లు ఎక్కి లోపలికి దూకేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో మా ప్రాణాలైనా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేమంటూ ఉన్నారు. సో పోలీసుల యొక్క కాళ్లను పట్టుకుంటున్నారు మహిళా రైతులు. కనీసం మాకు ఆందోళనకి మాకు అవకాశం కల్పించండి, మా ఆవేదన చెప్పుకోవడానికి మాకు అవకాశం కల్పించండి, భూమి కోల్పోతున్నటువంటి మాకు ఒక న్యాయం చేయండి. సో మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి కేవలం ఒకటే, మా భూములతో మీదే మా జీవనాధారం ఆధారపడి ఉన్నాం, కాబట్టి ఆ భూములను ఇప్పుడు లాక్కుంటే మా పరిస్థితి ఏంటి అంటూ కూడా మహిళా రైతులు కూడా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో పోలీసుల కాళ్ళు పట్టుకుంటున్నారు మహిళా రైతులు. మాకు న్యాయం చేయాలి, మా భూములకు సంబంధించిన ఆందోళనకు కూడా మాకు అవకాశం కల్పించండి. ఒకవైపు భూములు ప్రభుత్వం లాగేసుకుంటుంది, మరోవైపు మాకు కనీసం చెప్పుకోవడానికి, ఆందోళన వ్యక్తం చేయడానికి, మమ్మల్ని పరామర్శించడానికి వస్తున్నటువంటి నేతలకు మేము కలిసేందుకు కూడా మాకు అనుమతి లేదు అంటే మా పరిస్థితి ఏంటి అంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం అక్కడైతే మాత్రం ఉద్రిక్త వాతావరణమే కనబడుతుంది. పరిగి మండలం పరిధిలో ఉన్నటువంటి రాపోల్, అదేవిధంగా కాడ్లాపూర్ గ్రామాల మధ్య పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలి అనేది మాత్రం ప్రభుత్వం ప్లాన్ వేసింది. ఈ నేపథ్యంలో భూమి కోల్పోతున్నటువంటి రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో మాజీ మంత్రి హరీష్ రావుని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. సో మాజీ మంత్రి సవితతో పాటుగా ఉమ్మడి రంగారెడ్డితో పాటుగా వికారాబాద్ జిల్లాల నేతలు ఎవరైతే ఉన్నారో, సో ఈ రోజు పరామర్శకి వెళ్తున్నటువంటి నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ప్రధానంగా ఇండస్ట్రియల్ పార్కు బాధిత రైతులను కూడా కలిసేందుకు కూడా వారు అక్కడికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. కానీ కొంతవరకు కలకలం రేపుతున్నటువంటి ఘటన పరిగి పోలీస్ స్టేషన్లో రైతులను నిర్బంధించడం. సో ముందు కాండ్లాపూర్ రైతులతో పాటుగా గ్రామస్తులు ఆందోళనకు దిగడం, పోలీసుల కాళ్లను మహిళా రైతులు పట్టుకోవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇబ్బంది పెట్టండి సార్, మేము రాము సార్, లేవనైతే లేవు తీసుకోకుండా పనిచేసినందుకు ఈ రోజు ఈ పరిష్కారం తీసుకొచ్చి పెట్టిండు. నాకు చాలా సంతోషం. ఏం చేయలేను ఇక్కడ. దేని గురించి చూస్తున్నాడు మీరు? రేపు పొద్దుగాల మాకు మద్దతు తెలపడానికి ఒక టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు వస్తున్నారు. కాబట్టి మేము ఒక పర్మిషన్ కోసం వచ్చినాం. మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి డైరెక్ట్ పోలీసులు చెప్తున్నారు. టెంట్ పేయమంటారు, మైకులు పెట్టుకోవద్దంటారు, ఏది మీకు కూడా పర్మిషన్ లేకుంటుంది, లా అండ్ ఆర్డర్ జరుగుతుంది అని చెప్తారు. మాకు పర్మిషన్ కావాలని మేము కోరుకుంటున్నాం అంతే. పర్మిషన్ ఇస్తే పోతాం, లేదంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ తేడాలు రాకుండా చేస్తామని చెప్పినాం. మేము అదే విధంగా రోడ్ మీద కూడా వస్తలేము. మేము రోడ్ మీదకి రాకుండా నవ్వుల్లో చేసుకుంటున్నాం. రోడ్డు మీదకి వస్తే వేరే వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొన్నోసారి పోతే లాస్ట్ టైం పోతే ట్రాఫిక్ జామ్ అయింది, ఇబ్బంది పెడుతున్నాం. ఇబ్బంది పెట్టవద్దు, గవర్నమెంట్ బదలాం చేయొద్దు. గవర్నమెంట్ బదలాం చేయకుండా ఊళ్ళని
సభ పెట్టుకుంటామని ఆలోచన చేసినాం. ఆలోచన కూడా భంగపరుస్తున్నారు ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని గవర్నమెంట్. ఇంకేం చేస్తాం? 20 ఏళ్ల సంది పనిచేసిన కార్యకర్తగా ఈరోజు ఈ ఫలితం చూపిస్తుంది గవర్నమెంట్. ఇంకా అంతకన్నా ఎక్కువేం చేస్తాను, నేను ఏం చేయలేను. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ఇప్పుడు పరిగిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రైతులు, మహిళా రైతులు కూడా పోలీసులు కాళ్ళు పట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. శాంతియుతంగా ఆందోళన చేయడానికి, శాంతియుతంగా ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా పోలీసులు అడ్డగిస్తున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? కేసీరాజ్ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఏదైతే 1200 ఎకరాల భూసేకరణకు సంబంధించి రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తా ఉన్నారు. దానికి మద్దతుగా మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అలాగే సబితా ఇంద్రారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన పలువురు నేతలందరూ కూడా ఈ రోజు మరి అక్కడికి వెళ్దామని అనుకున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పటికే ఎవరైతే అక్కడికి ఈ భూసేకరణకు సంబంధించి ఏదైతే ఈ పార్క్ కు సంబంధించినటువంటి భూమిని కూడా మరి ప్రభుత్వం అన్యాయంగా మరి లాక్కుంటుంది అంటూ కూడా అక్కడ ప్రజలు కొన్ని రోజుల నుంచి కూడా ధర్నా చేస్తా ఉన్నారు, శాంతియుతంగా ధర్నా చేస్తా ఉన్నారు. సో ఇప్పటికే వాళ్లకు మద్దతుగా మరి బీఆర్ఎస్ నాయకులందరూ ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయకులందరూ కూడా వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే వెళ్లే ప్రయత్నంలో ముందస్తుగానే మరి ఇక్కడ హరీష్ రావు ఇంటి దగ్గర, హైదరాబాద్ హరీష్ రావు ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో అలాగే పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా దీన్ని తోసిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అక్రమంగా పేద రైతుల భూములను ఇప్పటికే మీరు కొల్లగొడతా ఉన్నారు. సో ఈ మొత్తం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. సో పెద్ద ఎత్తున ఎందుకు మేము పోకూడదు, శాంతియుతంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకు మద్దతు తెలిపి వస్తాము, మేము వేరే దానికి పాల్పడట్లేదు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ప్రభుత్వం ఇది కరెక్ట్ పద్ధతి కాదంటూ కూడా హరీష్ రావు మండిపడ్డ పరిస్థితి కనబడుతోంది. తీవ్ర ఉద్రిక్తతలు అయితే అక్కడ నెలకొంటున్నాయి సిరాజ్. ఎందుకంటే రైతులు గత కొద్ది రోజులుగా ఈ నిరసన చేస్తా ఉన్నారు, శాంతియుతంగా నిరసన చేస్తా ఉన్నారు. అయితే మద్దతు కోరడం కోసం కూడా ఇక్కడ ఏదైతే పరిగి సంబంధించినటువంటి కాడ్లాపూర్ కావచ్చు, రాపోల్ గ్రామస్తులు ఈ ఇండస్ట్రియల్ పార్క్ కు సంబంధించినటువంటి ఏదైతే ఈ 1200 ఎకరాల సేకరణ ఉందో, సో ఆ విషయంలో హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులు అందరూ వస్తున్నారు, మాకు సానుభూతిగా మరి వాళ్ళు వస్తారంటూ కూడా అనుమతి ఇవ్వండి అంటూ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన పరిస్థితి ఉంది. మేము శాంతియుతంగా ఈ ప్రోగ్రామ్ చేసుకుంటాము, సో దూరంగా అంటే టౌన్ కి దూరంగా, పరిగి టౌన్ కు దూరంగా ఒక సభ పెట్టుకొని మేము మా బాధలన్నీ కూడా అటు హరీష్ రావుకి బీఆర్ఎస్ కొంతవరకు ఎక్కడైనా అనుమతి లేకుండా సభలు నిర్వహించడం, అనుమతి లేకుండా ఆందోళన కార్యక్రమానికి పిలుపునించడం లేదా రాస్తా రోకోలు నిర్వహించడం చేస్తే పోలీసులు అడ్డగించడం కొంతవరకు సబబుగా కనిపిస్తుంటది. కానీ వెళ్ళినటువంటి పర్మిషన్ కూడా ఇవ్వకపోవడానికి పోలీసులు ఏమైనా రీజన్స్ క్లారిటీ ఇచ్చారా, ఏమైనా స్పందించారు ఇప్పటి వరకు? డెఫినెట్ గా అంటే ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ కనుక చూస్తే అంటే వాళ్ళ బాధను మాత్రం ఖచ్చితంగా వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే 1 ఎకరా కాదు, 2 ఎకరాలు కాదు, దాదాపు 1200 ఎకరాల భూమి పోతుంది. సో డెవలప్మెంట్ అంటున్నారు, కానీ ఆ రైతులకి తగిన న్యాయం చేయకుండా, పేద రైతులు వాళ్ళందరూ కూడా తగిన న్యాయం చేయకుండా మరి గవర్నమెంట్ వాళ్ళకి ఇష్టానుసారంగా ఆ భూమిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో వాళ్ళు పోలీసులు కూడా ఎంత అంటే ప్రభుత్వాలు ఏది చెప్తే అదే చేసే
పనిలో పడ్డట్టు మొత్తం కూడా కనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే రైతులు అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలను కూడా కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డా మరి అక్కడ పర్మిషన్ ఇవ్వని పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళు ఎంత ఖచ్చితంగా ఎంత క్లారిటీ చెప్తా ఉన్నారు, మేము ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా మేము చూసుకుంటాము, పూర్తి బాధ్యత మాది, మీకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అసలు జరగనే జరగదు, ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే బాధ్యత మాదంటూ కూడా ఆ రైతులు అక్కడ ఆ పోలీసుల కాళ్ళ మీద పడి చెప్తున్నా గానీ పోలీసులు కనికరించని పరిస్థితి కనబడతా ఉంది. సో పోలీసులు వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు వస్తే కనుక ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరుగుతుంది, పెద్ద ఎత్తున తోపులాట జరిగే అవకాశం ఉంటుంది, మాకు ఇష్యూస్ అవుతాయి, సో అందుకే మేము పర్మిషన్ ఇవ్వట్లేదంటూ కూడా మరి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, ఇటు వికారాబాద్ కావచ్చు, ఇదంతా ఉమ్మడి ఇటు మహబూబ్ నగర్ కిందికి వచ్చిన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి, అంటే కమాండింగ్ గా ఇది రేవంత్ రెడ్డి అండర్ లోకి వస్తుంది కాబట్టి కొంత రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా ఇంత కొంత అత్యుత్సాహం చూపిస్తున్నారు అనేది ఇక్కడ ఖచ్చితంగా కనబడతా ఉంది. దాంతో పాటుగా రైతులు గత కొన్ని రోజులుగా దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా ఈ భూమికి సంబంధించి ఫోర్త్ సిటీ అంటూ కూడా మరి రేవంత్ రెడ్డి దీన్ని తీసుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో కొంత ఉద్రిక్త నడుమ అయితే ఇది అంతా కూడా సాగుతుంది. చూడాలి బీఆర్ఎస్ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, మరి హరీష్ రావు మరి ఎట్లా అక్కడికి చేరుకుంటాడు, వాళ్ళకి ఇది చేసే పరిస్థితి ఉంది. దాంతో పాటు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి రంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులు సబితా ఇందర్ రెడ్డి కావచ్చు, అక్కడ ఏదైతే మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కొందరు బీఆర్ఎస్ నేతలు అందరినీ కూడా ఆల్మోస్ట్ హౌస్ అరెస్టే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. పర్మిషన్ కి అంటే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే ఛాన్స్ ఉండొచ్చు అంటారు సో బీఆర్ఎస్ నేతలు? ఖచ్చితంగా అంటే పార్టీ నుంచి పర్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపో ఎల్లుండో ఖచ్చితంగా హరీష్ రావు వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే హరీష్ రావు ఏదైనా అనుకున్నాడంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్లి తీరుతాడు. ఇప్పటికే చాలా గ్రామాలకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది కాబట్టి సో హరీష్ రావు ఉద్యమంలో ఎలాంటి తీరు కనబడతారు, ఇప్పుడు కూడా మరి అదే తీరు. అంటే అపోజిషన్ లో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళడం హరీష్ రావు ఒక దీంట్లో ఫాస్ట్ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇటు హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా సరే సో రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా పార్టీ తరఫున పర్మిషన్ తీసుకోనైనా వెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చూడాలి, కొంత ఉద్రిక్తతల వాతావరణం అయితే నెలకొంటుంది. ఎందుకంటే ఈ 1200 భూమికి సంబంధించి కూడా మరి ఇక్కడ ఆ భూమి పార్కు డెవలప్మెంట్ కోసమే కాకుండా కొంత మరి ఇటు కొంతమంది చేతుల్లోకి తీసుకొని కొంతమంది మంత్రులు కావచ్చు, కొంతమంది అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీరు అన్నట్లుగా కొంతవరకు ఇండస్ట్రియల్ పార్క్ అంటే ఒకవైపు డెవలప్మెంట్ కి ఎవరు అడ్డగించేటువంటి పరిస్థితులు ఉండవు, కానీ పూర్తి స్థాయిలో ఇంత వీరోచితంగా పోరాటాలు జరుగుతున్నాయి అక్కడ. సో మహిళలు పోలీసుల కాళ్ళు పట్టుకుంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం అసలు రైతులతో ముందు నుంచి చర్చలు జరపలేదా? సో మీకు ఇలాంటి హామీలు ఇస్తాం, ఇలాంటి భద్రతను కల్పిస్తాం, ఇలాంటి పునరావాసం చేస్తాం అనేటువంటి చర్చలు ఎక్కడ కనబడట్లేదా? అంటే ప్రస్తుతం ఫోర్త్ సిటీకి సంబంధించి గతంలో నుంచి కూడా ఇది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఈ ఏదైతే 1200 ఎకరాలు ఉందో ఇది కంప్లీట్ గా సాగు భూమి సిరాజ్. అంటే సాగు భూమి అంటే పంట పండుతున్నటువంటి భూమి. సో వాళ్ళు ఆ మొత్తం కూడా ఆ సాగు అనంతా కోల్పోతే కనుక వాళ్ళ జీవనోపాధి ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వలేకపోతుంది, ఖచ్చితమైనటువంటి వాళ్ళకు జీవనోపాధి కల్పించలేకపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలంలో ఉన్నటువంటి ఆ 2-3 గ్రామాలకు సంబంధించి కూడా వాళ్ళు డైలీ దినచర్య ఉంటుంది. డైలీ వాళ్ళు 1-2 ఎకరాలు ఉంటే దాన్ని సాగు చేసుకుంటూ కూడా జీవనోపాధి సాగిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ పాడి పశువులు ఉంటాయి, అనేక రకాలైనటువంటి సంబంధాలు ఉంటాయి. సో అక్కడ 2-3 గ్రామాలను వీళ్ళు ఏం చేయనున్నారు, ఎక్కడికి తరలించనున్నారు, సో మా పరిస్థితి ఏంటి, మా డైలీ దినచర్య ఏంటి, మీరు డబ్బులు ఇస్తే ఓకే ప్రభుత్వం ప్రకారం డబ్బులు ఇస్తారు సో సరిపోతుంది, కానీ మా డైలీ దినచర్య మేము మరి ఎక్కడ పని చేసుకోవాలి, మా జీవనోపాధి ఏంటి అనేది ప్రస్తుతం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోతుంది, వాళ్ళ జీవనోపాధి కల్పించలేకపోతుంది. అదే ప్రధాన కారణం సిరాజ్. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఊరు నుంచి బయటికి వెళ్ళిపోతే కనుక, అంటే ఆయన బయటికి వెళ్ళిపోతే మరి ఎక్కడ ఉండి పని చేసుకోవాలి, ఎక్కడ నుండి బతకాలి, ఆ ఫ్యామిలీని పోషించుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఆ ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి రైతులు పెద్ద ఎత్తున ఈ ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ.
సో పరిగిలో మాత్రం ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. మనం విజువల్స్లో చూసుకుంటున్నటువంటి విధంగా పోలీస్ స్టేషన్ ముందు మహిళా రైతులు కూడా పూర్తి స్థాయిలో సో ఆ గేట్లు కూడా ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల యొక్క కాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కనీసం మాకు ఆందోళన చేసుకోవడానికి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించండి, ఒక పర్మిషన్ కోసం ఇతరుల యొక్క హాని కలగకుండా, ఇతరుల యొక్క స్వేచ్ఛకు భంగం కలగకుండా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో నిరసన తెలిపేటువంటి హక్కు ప్రతి భారతీయ పౌరుడికి ఉంటుంది. సో మేము రోడ్ల మీదకి రాం, రోడ్లను బంద్ చేయం, రోడ్ల మీద రాస్తారోకు నిర్వహించాం, మేము ఎలాంటి ధర్నా చేపట్టాం. కేవలం ఒక పూర్తి స్థాయిలో అంటే రహదారులకి దూరంగా ఇతరులకి ట్రాఫిక్కి ఇతరుల యొక్క ఆటంకాలకి భంగం కలగకుండా మాత్రం పూర్తి స్థాయిలో మేము ముందుగా ఒక బహిరంగ సభలు నిర్వహించుకోవడానికి మాకు అవకాశం కల్పించడని అక్కడ ఉన్నటువంటి రైతులు వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావం తెలపడానికి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా మాజీ మంత్రి సబిత, పలువురు ఉమ్మడి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల నేతలు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇండస్ట్రియల్ పార్కు బాధిత రైతులను కలవనీయకుండా మాత్రం బీఆర్ఎస్ నేతలపైన పోలీసులు ఆంక్షలు విధిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో పరిగి పోలీస్ స్టేషన్లో మాత్రం పలువురు రైతులు నిర్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్ ముందు కాండ్లపూర్ రైతులు, గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ధర్నాకు అనుమతి ఇవ్వండి అంటూ కూడా పోలీసుల కాళ్ళు మొక్కుతున్నారు మహిళా రైతులు. కానీ ఇంతవరకు మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ప్రభుత్వం నుంచి భూసేకరణ నిలుపుదలను పక్కన పెట్టండి ముందు, సో మేము ధర్నా చేసుకోవడానికి అనుమతినివ్వండి, కనీసం మా భూములు కోల్పోకుండా మమ్మల్ని రక్షించుకునేందుకు మా ప్రయత్నాలు మమ్మల్ని చేసుకోనివ్వండి అంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేవనైతే లేవు